రాధిక నన్ను ముద్దులు వదులు. ఏయ్! రాధిక ఏయ్ ఏయ్ ఆవిడ్ని వదులు. ఏయ్ ఏయ్ ఆవిడ్ని వదలవే. ఇంకోసారి ఆవిడ మీద చెయ్యేసావో చేస్తే ఏం చేస్తావురా? హేయ్ హీరో, నేనెవరని తెలుసు కదా, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకురా. నేనిప్పుడు ఏదైనా అనుకుంటే నిన్ను డమ్మీ పీస్ గర్ల్ఫ్రెండ్ని లిమిట్లో ఉండు, వెనకెళ్ళు. మీ నాన్నని కూడా లోపల పెట్టేస్తానే. ఆట ముగిసింది. ఏయ్ బయటికెళ్ళరా, అతులుబా. నువ్వు తప్పించుకున్నావే, కానీ హుసైన్ నిన్ను వదిలిపెట్టినే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రోజంతా ఏం చేసావు? యాజ్ యూజువల్ పొద్దున లేచాను, బ్రేక్ఫాస్ట్ తిన్నాను, కాలేజ్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను నేను ఇంటికి. ఏం పేరు చెప్పావు? రాధిక. ఆ రోజు ఆ ఉద్దం మధ్యలో వచ్చి చెడిపేశాడు, లేకపోతే ఆ అసైన్మెంట్ ఆ నీలం మొహం మీద విసిరేదాన్ని. నీకు తెలుసు కదా పోలీసుతో మాట్లాడుతున్నావు. చూడండి మ్యామ్, తప్పు చేసింది నీలం. నేను తన్ను కాదు, తన ఫ్రెండ్ సంజయ్నే బుల్లీ చేశాను. ఆ రోజు తనే మధ్యలో వచ్చింది. ఈ బుల్లీ చేయడం, ర్యాగింగ్ చేయడం అదేమి సోషల్ సర్వీస్ కాదని తెలుసుగా. చూడండి సార్, మా ఫ్యామిలీ చాలా రిచ్, నేను కాదు. ఎప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి నేను పార్టీ చేసుకుంటున్నానని వాళ్ళకి తెలిసిందో వాళ్ళు పాకెట్ మనీ ఇవ్వడం కూడా అసలు ఆపేశారు. సో ఇన్ దాట్ కేస్ డబ్బు కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా. రోజంతా ఎక్కడున్నావు? కాలేజ్, పొద్దునుంచి కాలేజీలోనే ఉన్నాను. 1:30కి కాలేజ్ అయిపోయింది, వెంటనే ఇంటికి వచ్చేసాను. బట్ కానీ మేము ఫ్రెండ్స్ కాస్త ప్లాన్ చేసుకున్నాం అని సమ్హావ్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకే ఇంటికి వచ్చేసాను. కాలేజీ క్లోజ్ చేస్తాం సార్. లాంగ్ ఫ్రైడే, ఆగస్ట్ 15, సండే కూడా కదా, ట్యూస్డేనే ఓపెన్ అవుతుంది. కాలేజీలో సీసీటీవీ ఉందా? ఉంది సార్, సీసీటీవీ ఉంది. ఇంకా సర్వర్ రూమ్? సర్వరు స్టాఫ్ రూమ్లో ఉంది. తాళం ఎవరి దగ్గర ఉంది? తాళం చెవి శంకర్ గారి దగ్గరే ఉంటుంది, ల్యాబ్ అసిస్టెంట్. ఆయన కూడా ట్యూస్డేనే వస్తారు సార్. సరే సరే సార్.